అందరికీ నమస్కారం. నా పేరు కుక్కల హనుమంతరావు. మాది తిరుమలాపురం గ్రామ పంచాయతీ, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గం. మా ప్రస్తుత ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. నేను ఇంటర్మీడియట్ చదివినాను నేలకొండపల్లి మండలంలో. నేలకొండపల్లిలో ఫస్ట్ తిరుమలాపురంలోని 5th వరకు చదివి, తర్వాత 5th నుంచి 6th నుంచి 10th ఇంటర్ నేలకొండపల్లిలో చదవడం అయిపోయింది. అప్పట్లోనే NSYలో మేము రాజకీయాల్లోకి 1992లో నేను రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాను. అప్పటి నుంచి విద్యాభ్యాసాన్ని కొనసాగించుకుంటే అప్పుడు కొంచెం ఈ రాజకీయ పిచ్చి కూడా ఉండే. దాంతోపాటుగా మాకు కొంచెం వ్యవసాయ పనుల నిమిత్తం కూడా మాకు ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉండి ఆ విధంగా నేను ఆపేయటం జరిగింది. దాంతోపాటుగా మేము రాజకీయాల్లోకి పూర్తిగా రావడం జరిగింది. మా రాజకీయ గురువు సాంబాని చంద్రశేఖర్ గారు. ఆయన గారు మేము 92, 93 ఆ టైంలో ఆయన ఎమ్మెల్యేగా ఉండేవాడు ఇక్కడ. ఆయన గతంలో ఒక 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిండు పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ తర్వాత రామిరెడ్డి వెంకరెడ్డి గారు వచ్చారు. ఆయన గారు ఒక పర్యాయం చేసిన తర్వాత రెండో పర్యాయంలో పాపం అసమర్థగా హెల్త్ బాగలాగా ఆయన మరణించడం జరిగింది. మధ్యంతర ఎన్నికల్లో కూడా ఆయన మిసెస్ని పెట్టి ఆమె కొంచెం ఓడిపోవడం జరిగి తుమ్మల నాగేశ్వరరావు గారు రావడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మాకు నూతనంగా శ్రీనివాసరెడ్డి గారు 2024లో రావడం జరిగింది. ఆయన గారు వచ్చిన తర్వాత మా గ్రామం కావచ్చు, మండలం కావచ్చు, నియోజకవర్గంలో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంటుంది. ఆయన గారు జనాల మధ్యలో ఉండి గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అప్పుల వాళ్ళు చేసి పోయిన ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవన్నీ కూడా సమన్వయం చేయడానికి వీళ్ళు కూడా చాలా కష్టపడి అనేక మీటింగ్లు పెట్టి అసెంబ్లీలో అవన్నీ కూడా చక్కదిద్దుకోవడం కోసం కొంత హామీలు అయితే 6 ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 4 పూర్తి చేయడం జరిగింది. అప్పుల నుంచి కొంచెం రికవర్ అవుతూ ఇప్పుడిప్పుడే ఒక 4 అయితే ఫిలప్ చేశారు. ఆ 4లో కూడా బస్ ఫ్రీ ఒకటి, తర్వాత కరెంట్ ఫ్రీ ఒకటి, అదేవిధంగా ఇన్సూరెన్స్ ఒకటి, ఇలాంటి 4 చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా 2 ఉన్నాయి. ఏది రైతు రుణమాఫీ ఇప్పుడు చేయడానికి ఆగస్టు 15 లోపులోనే చేస్తామని చెప్పని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇది కంపల్సరీగా చేస్తారని ఇప్పుడు 4 నెలలు కూడా కావట్లే 4 పథకాలు చేయడం జరిగింది. ఇంకా దరిదాపుగా 4 సంవత్సరాల 8 నెలలు టైం ఉంది. ఈ లోపల కూడా అన్ని ఇచ్చిన హామీలు కూడా అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించడానికి చాలా కృషి చేస్తాడు మా సీఎం రేవంత్ రెడ్డి గారు అని మేము నమ్ముతూ ఉన్నాం. నేను 1992లో రాజకీయాల్లోకి రావడం జరిగింది. 92లో వచ్చిన తర్వాత 94లో విద్యా కమిటీ చైర్మన్గా చేశాను. ఆ తర్వాత 1996లో వార్డు మెంబర్గా చేసాను. ఆ తర్వాత 2006లో జెడ్పీటీసీగా చేశాం. 6 నుంచి 13 వరకు జెడ్పీటీసీగా చేసాను రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో. ఆ తర్వాత ఇప్పుడు పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఇప్పుడు నేలకొండపల్లి మండలంలో ఒక 6గురితోటి మేము కమిటీ చేసుకొని 6గురిలో ఒకటిగా రేపు రాబోయే రోజుల్లో కూడా మనకి శ్రీనివాసరెడ్డి గారు నాకు మంచి పొజిషన్ ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఆయన గారు ఇస్తానని చెప్పి మాట ఇచ్చాడు. అదే ప్రకారంగా మేము కూడా నమ్మకంతో పార్టీగా పనిచేస్తున్నాం. కాబట్టి మాకు ఆ నమ్మకం అయితే ఉంది. నాకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ అవకాశం కల్పిస్తే జనాలకు మా మంత్రి గారు అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ అవకాశం అంటూ కల్పిస్తే జనంలో ఉండటానికి నేను సిద్ధంగా ఉన్నా. గ్రామ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, దేనికైనా కానీ పార్టీగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్రజల కోసం ప్రజల మధ్యలోనే ఉంటా, ప్రజల కోసమే నేను ఉంటా. ప్రజలకు ఏ అవసరం వచ్చినా కానీ నేను తీర్చడానికి నేను దగ్గరుండి చూసుకుంటా అని చెప్పని చెప్తూ మాకు శ్రీనివాసరెడ్డి గారు నాకు అవకాశం కూడా ఇస్తారని చెప్పని నాకు పూర్తి నమ్మకం ఉన్నది, విశ్వాసం ఉన్నది. ఆయన గారు నేను మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గారికి 100% పనిచేసిన వాడిని మండలంలో నేను ఒకరిని. కాబట్టి నా మీద మంచి నమ్మకం ఉంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో
శ్రీనివాసరెడ్డి గారికి 10,000 మెజార్టీ ఇచ్చింది మా నేలకొండపల్లి మండలం నుంచి. ఆ విషయంలో నేను ఒక ఆరుగురు సభ్యులం కలిసి మండలం మొత్తం గ్యాదర్ చేసి చాలా కష్టపడి సార్కి ఆ మెజార్టీ తీసుకురావడం కోసం చాలా రేత్రంబగలు పనిచేసి మేము ఆ మెజార్టీని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అది గుర్తుపెట్టుకొని ఇప్పటికి కూడా మా శ్రీనివాసరెడ్డి గారు మమ్మల్ని గుర్తించడం జరిగింది. అన్న, మీకు ఏది వచ్చినా కానీ మీరు ప్రజల మధ్యలోనే ఉంటారు, నేనున్నంతసేపు మీరు ప్రజలతో ఉంటారన్నా, మీకు ఏది వచ్చినా నేనున్నానని చెప్పని పూర్తి హామీ నమ్మకం మాకు ఇస్తుండు. మేము కూడా అదేవిధంగా పనిచేస్తున్నాం. బీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, కాంగ్రెస్ పార్టీకి రఘురామరెడ్డి గారికి అత్యధిక మెజార్టీ దగ్గర 3 నుంచి 4 లక్షల మెజార్టీ తోటి రేపు గెలవబోతుండు. రఘురామరెడ్డి గారు గెలిచిన తర్వాత కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్పని మేము ఆశిస్తున్నాం. గ్యారంటీగా అవుతాడు. అందరికీ ధన్యవాదాలు.